రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తల విశేషాలు తెలియజేస్తా. ముందుగా హెడ్లైన్స్. చెదురుతున్న కెనడా కళలు, విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు, 50 మంది విచారణ, 16 మంది అరెస్ట్. కలెక్టర్పై దాడి జరిగిన లగచర్ల సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, ఇల్లిల్లు తిరిగి తనిఖీలు, పలువురు అదుపులోకి. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. తొలి విడత పోలింగ్కు సిద్ధం. జార్ఖండ్లో 43 నియోజకవర్గాల్లో నేడే 31 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు. ఎవరిపై ఎవరో మహారాష్ట్ర బరిలో గందరగోళం, ఎన్నికల ముంగిట నేతల పార్టీల మార్పు. కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి రాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో దూకుడు. అమృత్లో అవినీతిపై ప్రధాని చర్యలు తీసుకోవాలి. టెండర్లను వెంటనే రద్దు చేసి దర్యాప్తు జరిపించాలి కేటీఆర్ డిమాండ్. ఇది ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. నమస్తే తెలంగాణలో వచ్చిన హెడ్లైన్స్ చెప్తాను. అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు. అనతి కాలంలోనే అనేక కంపెనీలు ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములు గుంజుకునే యత్నం కేటీఆర్. వడ్ల లోడు వదిలి నోట్ల లోడులో బిజీ. ఒడ్లు కొన్నాకే సర్వే. నాటి సర్వే పండుగ, నేడు సర్వం దండగా. రోల్ మోడల్గా నిలిచిన కేసీఆర్ సమగ్ర సర్వే. అప్పు కొండంత, అభివృద్ధి గోరంత. బోనస్ ముందే ఇస్తే మా విలువేం తెలుస్తుంది. ఇవి ప్రధానంగా నమస్తే తెలంగాణ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, కెనడాకి ఉన్నత విద్య కోసం విద్యార్థులు అక్కడికి విదేశాల చదువు నిమిత్తం ఉన్నత చదువులు చదవాలనేటువంటి కోరికతో అక్కడికి కెనడా వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ వీసా ఇలా అప్లై చేసుకోగానే వారికి త్వరగా వీసా దొరకడంతో ఎక్కువ మంది భారతదేశం నుంచి కెనడా వెళ్ళి అక్కడ చదువుతూ అక్కడ ఉన్నతమైనటువంటి పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంఎస్ చేయడానికి కావచ్చు, అక్కడ విద్యను అభ్యసిస్తూ అట్ ద సేమ్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అనే తలంపుతో, కోరికతో మన భారతదేశం నుంచి ఎక్కువ శాతం మంది కెనడా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఎక్కువ మంది వెళ్ళడం, వీసా కూడా అతి త్వరగా రావడం, ఈ కెనడా నుంచి అక్కడికి పోవడంతో ఒకే రూములో 3-4 చొప్పున షేర్ చేసుకుని ఉంటున్నటువంటి పరిస్థితి. అధికంగా పోవడం చేత అక్కడ కెనడాలో ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు అక్కడికి వెళ్ళారో వారికి ఉండడానికి కూడా చోటు కరువైపోయింది. ఒకే రూమ్లో కూడా చిన్న ఇరుకైనటువంటి రూమ్లలో కూడా షేర్ చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వారికి అక్కడ ఉద్యోగం దొరకలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కెనడాలో తలెత్తుతున్నాయి. ఒకప్పుడు అక్కడి నుంచి కెనడా నుంచి అమెరికా వెళ్ళి ఏమైనా చేద్దామంటే అంత ఈజీగా అమెరికా వీసా దొరకడం లేదు. అది ఈ నేపథ్యంలో కెనడా పోవాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి రాలేక అక్కడనే ఉండి ఎన్ని కష్టాలు పడైనా కూడా అది విజయవంతంగా వారి ఉన్నత చదువుని పూర్తి చేసుకొని తర్వాత స్థిరపడాలనే ఉద్దేశంతో కష్టాలతో కడలిలో కెనడాలో ఉన్నత విద్యార్థులు అక్కడ తగ్గినటువంటి ఉద్యోగ అవకాశాలు, ఎందుకంటే ఎక్కువ శాతం అక్కడికే వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి. పార్ట్ టైం జాబ్స్ కూడా దొరకలేవు అని సందర్భాలు, అక్కడ ఉన్నటువంటి ఉన్నత విద్యని చేయడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు వారి కష్టాలని పత్రికాముఖంగా పంచుకున్నారు. ట్యూషన్ ఫీజులు 25% పెంచారు. భారీగా పెరిగిన అక్కడ నిత్యావసర వస్తువులు, ఎందుకంటే అక్కడ వెళ్ళినటువంటి ప్రజలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిమాండ్ ఎక్కువగా ఉండడం చేత అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది వారికి. అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకుందామని కూడా ఎక్కడ కూడా ఆ పార్ట్ టైం జాబ్ దొరికేటువంటి పరిస్థితి అయితే కెనడాలో లేదు. ఇక్కడ ఎన్ని కష్టాలు పడైనా లేకుంటే వేరే అమెరికా వీసాని పొందుదామని చెప్పేసి అమెరికా కోసం సర్వ ప్రయత్నాలు చేసినా కూడా అంత ఈజీగా అమెరికా వీసా అనేది రాదు. కాబట్టి ఈ కెనడాలో ఈజీగా ఈ వీసా రావడం వల్ల ఇక్కడికి ఎక్కువ శాతం కెనడా అంటే మొగ్గు చూపుతున్నటువంటి యువత ఎవరైతున్నారో, విద్యార్థులు ఎవరైతున్నారో అక్కడికి పోయి ప్రస్తుతం కాలంలో మాత్రం విద్యార్థులు అక్కడ అగచాట్లు పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తుంది. 30% అక్కడ ఆర్థిక భారం అయితే ఏటా వస్తున్నటువంటి లక్షల మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. గత ఏడాది నివాసానికి ఇల్లు కూడా దొరకని పరిస్థితి. దానికి తోడు కెనడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, జీవన వ్యయం పెరిగింది, జాబ్ మార్కెట్ బాగా డీలా పడిపోయింది. ఒక చిన్న గదిలో 2-3కి మించి భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. ఇది కేవలం ఎందుకు అంటే
చాలా ఈజీగా కెనడా వీసా రావడం చేత అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆర్థిక భారం పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి డిమాండ్ వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థులు చెప్తున్నారు. శాశ్వత నివాసం లభించడంతో ఇప్పట్లో కష్టమే అని అంటున్నటువంటి విద్యార్థులు. ఇకపోతే 50 మందిపై విచారణ జరిగింది. 16 మంది అరెస్ట్ అయ్యారు. లగచర్లలో కలెక్టర్ ప్రభుత్వ అధికారులపైన దాడి చేసినటువంటి కర్రలతో రాళ్లతో దాడి చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి మీద 50 మందికి విచారణ చేస్తున్నారు. 50 మందిని 16 మంది మీద 16 మందిని అరెస్ట్ చేశారు. ఇది రైతులు ఆగ్రహంతో చేశారా లేకుంటే దీనికి ఎవరైనా ప్రేరేపించారా? కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్ష నాయకులు ఒక స్టార్టింగ్ నుంచి మొదల నుంచి కూడా అన్ని అడ్డంకులే క్రియేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా భాజపా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా ఏ పని తలపెట్టినా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇదే క్రమంలో ఈ రైతులు వారి స్వచ్ఛందంగా ఏమైనా ప్రభుత్వ అధికారుల మీద తిరగబడ్డారా లేకపోతే వీరిని ఎవరైనా రెచ్చగొట్టారా అనే కోణంలో కూడా పోలీసు యంత్రాంగంను ఇంటెలిజెన్స్ వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి ప్రధానంగా కారణాలు ఏంటి, దీనికి ఎవరు మూల కారణం అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 16 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు, భూసేకరణ, అభిప్రాయ సేకరణకు నిమిత్తం గ్రామ సభ నిర్వహించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతికి జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఇతరుల అధికారులపై వాహనాలను సోమవారం పలువురు గ్రామస్తులు రైతులకు దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫార్మా కంపెనీ కొడంగల్ నియోజకవర్గానికి చెందినటువంటి దుద్యాల గ్రామంలో అక్కడ ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినటువంటి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్తో సహా బృందం, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు రైతులని అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినటువంటి వారిపై ఈ రైతులు మూకుమ్మడిగా ఇలాంటి దాడి చేయడం అనేది సరైంది కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు. వారు అభిప్రాయ సేకరణ కోసం వచ్చినప్పుడు రైతులు ఎలాంటి ఆవేశపూరితమైనటువంటి చర్యలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అక్కడ వారికి ఒకవేళ ఎవరికైనా కూడా ఇబ్బంది ఉన్నట్లయితే రైతులకే కావచ్చు, వివిధ సామాజిక ఏవి అంశం పైన కూడా అభిప్రాయం కోసం వస్తున్నటువంటి అధికారులకి సహకరించాల్సినటువంటి కనీస బాధ్యత మనందరి మీద ఉంది. ఇలా క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి, క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఇలాంటి చర్యలకి కంపల్సరీగా ప్రభుత్వం అయితే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని అయితే శిక్షిస్తుంది. ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి, ప్రభుత్వ అధికారులని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా వచ్చి మన అభిప్రాయాన్ని సేకరించడానికి వచ్చినటువంటి మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి మీరు సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలే ప్రభుత్వ పాలకులు, వారికి అనుసంధానంగా ఉండేది మధ్యలో ప్రభుత్వ అధికారులు ఉంటారు. కాబట్టి ఆ ప్రభుత్వ అధికారులకి సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరో వచ్చి మిమ్మల్ని వాస్తవానికి మీరు అలా చేయడము తప్పు. ఎందుకు అంటే అది చట్టంని మీరు చేతిలో తీసుకున్న వారు అవుతారు. ఒక వ్యక్తిపై అమానుషంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో అవి కూడా మనం నష్టం చేసే విధంగా కాకుండా మీరు చూసినట్లయితే అక్కడ రైతులు దాదాపుగా ప్రభుత్వ వాహనాలు ఒక 3 వాహనాలు అయితే ధ్వంసం చేశారు, అద్దాలు పాల్గొట్టారు, కర్రలతో కూడా దాడి చేశారు. ఇలాంటి అమానుషమైనటువంటి ఘటనలకి ఎవరు కూడా పాల్పడొద్దు. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఏ క్షణాన ఏ సమయానికైనా ఎందుకు వచ్చినా కూడా ప్రభుత్వ అధికారులకి సహకరించాల్సినటువంటి కనీస బాధ్యత మనందరిది. ఒక కలెక్టర్ అంటే జిల్లాకి ప్రథమ పౌరుడుగా చూస్తారు. అంతేకాకుండా ఎవరు కలెక్టర్ అని కాదు, ప్రభుత్వ అధికారి, సంబంధించినటువంటి చిన్న అధికారి అయినా కూడా అటెండర్ అయి వచ్చినా కూడా అతనికి కనీసం మనం మర్యాదతో పలకరించి అతను ఏమడుగుతున్నాడు, దానికి ఏం సమాధానం ఇవ్వాలి అనే కోణంలో మనందరం కూడా వారికి సహకరించాలి. ఇట్లా ఎవరో వచ్చి చెప్పారని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేస్తే మీకు వచ్చేది ఏముంటుంది? మీ మీద కేసులు, మీరు అరెస్ట్ పాలవుతారు, మీ జీవితాలు నాశనం అయితే తప్ప మీకు ఒరిగేదేం లేదు, మీకు లాభం అయ్యేదేం లేదు. మీరు ప్రభుత్వ అధికారులకు సహకరించి మాకు ఇబ్బందికరంగా ఉంది, ఒకవేళ భూసేకరణ ఇలా ఇక్కడ జరిగిన పట్ల మాకు ఇష్టం లేదు అనేది మీరు ఒక రాతపూర్వకంగా కానీ ఒక పేపర్ పూర్వకంగా కానీ వారికి
ఒక వినతి పత్రాన్ని అందజేస్తే వారు వారిపైన ఉన్నటువంటి అధికారులకైతే ఉన్నారు, లేకుంటే మంత్రివర్గానికి కానివ్వండి, సీఎం దృష్టికి సీఎంఓ ఆఫీస్కి చేరవేసే క్రమంలో కలెక్టర్లు వాళ్ళందరూ పనిచేస్తారు. అంతేకాకుండా మిమ్మల్ని రెచ్చగొట్టడంతో మీరు రెచ్చిపోయి మీ మనసులో ఏదో ఉన్నట్టుగా ఒక గట్టు పంచాయతీ మీ పాలోళ్ళు ఇట్లా పంచాయతీలు పెట్టుకున్నట్టుగా కలెక్టర్ల పైన ప్రభుత్వ అధికారుల పైన పంచాయతీలు పెట్టుకొని రాళ్లతో కొట్టి వాళ్ళకి అనివార్య అలాంటి సందర్భాల్లో దురదృష్టం కొద్దీ ఆ ప్రభుత్వ అధికారులకి ఏదైనా తగలరాని చోట తగిలింది అనుకుందాం. తగిలితే వారి పరిస్థితి ఏంది? ఆయన జీవితం, ఆయనకు కూడా సంబంధించినటువంటి కుటుంబం ఉంటుంది, ఆయనకి భార్య పిల్లలు ఉంటారు. ఆ కుటుంబానికి మీరు ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారు? ఏదైనా జరిగి ఉంటే అక్కడ వచ్చిన ప్రభుత్వ అధికారులల్లా మీరు తగలరాని చోట తగిలిందనుకోండి, వారికి ఏమైనా అదృష్టం కొద్దీ ఏం కాలేదు, ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా అయిందనుకోండి, ఆ ఘటన చేస్తే దానికి ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కనీసం ఆలోచన చేయాలి కదా. మీరు రైతులు కదా, రైతులు దుక్కిబట్టి నాగలు తినాలి, కానీ కర్రలతో కొట్టుడు ఎవరు నేర్పిస్తున్నారు? ఎందుకు ఇట్లా రైతులు తయారవుతున్నదని అర్థం కావట్లేదు. మీరు నిరసన మీకు సంబంధించి అక్కడ భూములు ఇవ్వడం ఇష్టం లేదు, మాకు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పండి. మీకు సంబంధించినటువంటిగా ఆ భూ సేకరణకు వచ్చినటువంటి అధికారులకు మీకు అక్కడ నల్ల బ్యాడ్జీలతో మీ నిరసన తెలియజేయచ్చు. లేదు, అక్కడ కూర్చొని మీ ప్లకార్డులతోటి మీ నిరసన తెలియజేయచ్చు. మీడియా వాళ్ళు వస్తారు, అన్ని మీడియా రంగాలు అందరూ మీకు సపోర్ట్గా నిలుస్తారు, ప్రతిపక్షాలు కూడా మీకు అండగా నిలుస్తాయి. కానీ ప్రభుత్వ అధికారులు అభిప్రాయ సేకరణకు వస్తే వాళ్ళ మీద రాళ్ళతోటి కర్రలతోటి దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? ఆలోచన చేయాలి రైతులు కూడా. రైతు భూమి పండించే దిశలో ఆలోచన చేయాలి, కానీ వచ్చిన వాళ్ళని కర్రలతో కొడతాము, లేకపోతే మీ భూములు మీరు సంతకాలు పెడితేనే కదా వాళ్ళు కొత్త కంపెనీలు పెట్టుకునేది. మీరు సంతకాలు పెట్టకపోతే వాళ్ళేం పెట్టలేరు కదా. మీ భూమిని వాళ్ళు ఎందుకు లాక్కుంటారు? లాక్కుంటే ప్రతిపక్షాలు ఏమైనా చూస్తూకుంటాయా? ఎవరు అధికారంలో ఉన్నా ఇష్టగోలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాక్కుంటాము, మేము భూమిని గుంజుకుంటామని అంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఊరుకోరు, ప్రజలు కూడా ఊరుకోరు కదా. కానీ ఇలాంటి దాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చేయొద్దు, అప్రమత్తంగా ఉండాలి. మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులకు సహకరించాలి ఎప్పుడైనా కూడా. దాదాపుగా చూడండి, ఇప్పుడు అలా దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరి మీద 50 మంది మీద విచారణ చేస్తారు, 16 మంది మీద అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? రేపు జైలులో చెప్పకూడదు తినాల్సి వస్తుంది పరిస్థితి. తీసుకున్న క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం. కలెక్టర్పై దాడి కేసు, నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన దృశ్యం. ప్రధాన కుట్రదారు సురేష్ రాజ్, నిందితుడి కోసం ప్రత్యేక పోలీసుల బృందాల గాలింపు, మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి. దాడి ఘటనపై సీఎం సీరియస్, మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. ఇక్కడ ప్రధానంగా ఈ రైతులు చేసినట్టు కలెక్టర్ పై దాడి మరియు ప్రభుత్వ అధికారులపై చేసినటువంటి దాడిలో సురేష్ రాజు అయితే ప్రధాన కుట్రదారుగా ఉన్నారు. ఈ సురేష్ రాజు గత వారం రోజులుగా అక్కడనే పాగా వేసి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి మాటలు అని చెప్పేసి ఇక్కడైతే ఒక ఐజీ సత్యనారాయణ వెల్లడిస్తున్నారు. బృందాలు వీరందరూ కూడా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకు అంటే అక్కడ కొడంగల్ నియోజకవర్గం తన స్థానికంగా ఉన్నటువంటి తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది కాబట్టి సీరియస్గా ఈ ఘటన చాలా సీరియస్గా దర్యాప్తు చేయాలి. ఎవరు దీనికి కారకులు, ఎవరైనా వీరిని కావాలని చేయించారా లేకపోతే పథకం ప్రకారం పడినటువంటి వ్యూహమా ఇది ఏందని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు ఈ సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయమై స్పందించారు. దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణతో కేసు పూర్వాపరాల గురించి సమీక్షించారు. శ్రీధర్ బాబు కూడా ఈ విషయంపై పూర్తి విచారణ మాకు తెలియాలి, దర్యాప్తు చేయండి అని చెప్పేసి కూడా ఆ పోలీసు వారికి అయితే సీరియస్గానే చెప్పారు. ఇదే క్రమంలో దాడి చేయడానికి రాళ్ల దాడులు, భౌతిక దాడులకు భయపడే ప్రసక్తి లేదని, ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటే శిక్షలు తప్పవన్నారు. మంగళవారం ఎమ్మెల్యే బాలు నాయక్తో కలిసి అసెంబ్లీలో సీఎల్పీ మీడియా హాల్లో శ్రీధర్బాబు విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ను లగచర్లకు పథకం ప్రకారం రమ్మని చెప్పిందెవరు, కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడిని ప్రోత్సహించిందెవరు తదితర విషయాలపై అన్ని కోణాలు సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరైనా ఈ విషయాన్ని తేల్చి బాధితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇక్కడ సురేష్ రాజు
ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఈ కలెక్టర్ని అక్కడికి ప్రజాభిప్రాయ సేకరణకి ఎవరు రమ్మన్నారు అనే కోణంలో కూడా అక్కడికి పోవాల్సినంత ప్రేరేపించింది ఎవరు అని చెప్పేసి కూడా దాని కోణంలో కూడా పరీక్ష చేయాలి, దాన్ని పర్యవేక్షించి దాన్ని దర్యాప్తు చేయాలనే కోణంలో కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా దీనికి సంబంధించినంత వరకు ఇలా మాట్లాడి చెప్పించింది ఎవరు, దానికి వెనక ఉన్నటువంటి అసలు కారకులు ఎవరు అనేది ఈ ప్రభుత్వ అధికారులే కాదు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎలాంటి కార్యక్రమాలకి ఎవరు అడ్డుపడ్డా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. చట్టపరంగా వాళ్ళని శిక్షించే తీరుతాం. అంతేకాకుండా గతంలో గ్రూప్ 1 పరీక్ష రాసేటప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు ఎంతోమంది అడ్డుపడ్డారు. వాళ్ళని రాయకుండా కూడా చేయడానికి చాలా సాయశక్తుల ప్రయత్నం చేశారు. ఇలాంటి అగచాట్లు ఎవరు చేసినా కూడా ఇలాంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏదైనా వాటికి అడ్డుపడితే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. చట్టపరమైనటువంటి శిక్షలు తీసుకుంటాం చాలా సీరియస్గా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రైతులకు అన్యాయం సరికాదు, భాజపా అభివృద్ధి పేరిట రైతులకు అన్యాయం చేయడం సరికాదని, ఔషధ ఫార్మా పరిశ్రమ నిర్మాణ విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలోనే చెప్పామని, బాధితుల విషయమై జిల్లా కలెక్టర్తో ముందే మాట్లాడామని భాజపా ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ భాజపా జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి నివాస గృహంలో వారు మాట్లాడుతూ డీకే అరుణ చెప్తున్నటువంటి విషయం, ఈ యొక్క ఔషధ ఫార్మాసిటికల్ కంపెనీ ఏదైతే ఉందో దీన్ని రైతులకు ఆపోజిట్గా రైతుల కోరిక మేరకు అక్కడ వాళ్ళకి ఇష్టం లేనటువంటి రైతుల మీద వారిని పర్సనల్గా తీసుకొని, వ్యక్తిగతంగా తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టే పనులైతే చేయొద్దు, అక్కడ భూ సేకరణ అనేది నిలిపివేయండి, భూ సేకరణ అవసరం లేదని చెప్పేసి కూడా డీకే అరుణ చెప్పినట్టుగా వాళ్ళు కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళైతే చెప్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టి కుట్రపూరితంగా వ్యవహరించొద్దని చెప్పేసి కూడా ఇక్కడ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ భూ సేకరణ అనేది బంధువు అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బంధువు అయినటువంటి వారికి అక్కడ భూసేకరణ అవసరం ఉందా, అల్లుడి కోసం మీరు భూసేకరణ చేస్తున్నారా ఫార్మాసిటికల్ కంపెనీ, ఇట్లాంటివన్నీ కూడా అని సీఎం రేవంత్ రెడ్డిపై వస్తున్నటువంటి విమర్శలు. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే అధికారులపై దాడి జరిగిన లగచర్లలోని ప్రాంతం ప్రస్తుతం ఇలా. చెన్గోముల్ పోలీస్ స్టేషన్కు వస్తున్న మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నాయకులు. ఇక లగచర్ల ఊరిది. ఈ ఊరిలో ప్రస్తుతం ఒక నిర్మానుషంగా ఉంది. ఒక అబ్బాయి కానీ చీమ పక్షి ఎలాంటిది కూడా నడుస్తున్నటువంటి లేదు. చాలా నిర్మానుషమైన ప్రదేశం. ఒక్కరు కాకి కనబడతలేదు ఇక్కడ. అందరు కూడా తలుపులు వేసుకొని మొత్తం ఎవరు కూడా ఇక్కడ లేనట్టు ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. ఇది చూడొచ్చు. ఇది లగచర్లలోని ఊరు పరిస్థితి. ఇది మధుసూదనాచారి మాజీ స్పీకర్ కూడా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది సందర్శిస్తున్నాడు. లగచర్ల ప్రస్తుతం ఇలా ఉందని చెప్పేసి వీళ్ళు ఉపేక్షించేది లేదని అంటున్నారు. తర్వాత 12 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక. తమ ప్రాదేశిక జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారనే కారణంతో 12 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నావికాధికారులు అరెస్ట్ చేశారు. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో శ్రీలంకలోకి నావికాదళం వాళ్ళు 12 మందిని మన వాళ్ళని శ్రీలంక నావికాదళ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఒక 12 మందిని మన వాళ్ళని అరెస్ట్ చేశారు. దీనికి ఈ జాలర్లు తరచుగా ఇలాంటి మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇలా జోక్యం చేసుకొని 12 మందిని అరెస్ట్ చేశారు. దీనికి జాలర్లందరూ కూడా ఒక ఆందోళన అయితే చేపట్టారు. వాళ్ళని ఏమంటే అరెస్టులకు స్వస్తి పలికేలా చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రధానంగా వచ్చినటువంటి ఈనాడు పత్రికల వార్తలు. వెలుగులు నింపని టెక్స్టైల్ పార్క్ మన దాదాపుగా 165కు గాను 115 యూనిట్ల ఏర్పాటు. వాటిలో పనిచేస్తున్నది 75 మాత్రమే. ఈ ఏడాదిలో 2 సార్లు సమ్మె. వాస్తవానికి ఈ టెక్స్టైల్ పార్క్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో తొలి టెక్స్టైల్ పార్క్. అది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి సంబంధించి ఈ టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో గతంలో చూసినట్లయితే ఇది 75 ఎకరాలలో. వాస్తవానికి 2003లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 75 ఎకరాల్లో 165 పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఇది ఒక ప్రణాళిక అయితే రూపొందించారు. దీన్ని 115 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇందులో ప్లాట్లు పొందారు. అయితే 35 పరిశ్రమలు మాత్రమే ప్రైవేట్ ఆర్డర్లు తెచ్చుకొని ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో పని నడుస్తుంది. 40 పరిశ్రమలు మాత్రం ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడు, ప్రభుత్వ ఆర్డర్లు అనంటే బతుకమ్మ సందర్భంలో బతుకమ్మ చీరలు, లేకుంటే
ఇతరత్ర ఏదైనా సంబంధించినటువంటి ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడు మాత్రం ఈ 40 పరిశ్రమలు పనిచేస్తాయి. మిగిలిన ఈ 35 మాత్రం ఈ ప్రైవేటు సంస్థలు ఎవరైతే ఆర్డర్లు ఇస్తారో ఆ ప్రైవేటు వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు మిగిలినవన్నీ కూడా మూతపడినటువంటి టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి అంటున్నారు. దాదాపుగా 7,000 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్నది పార్కు యొక్క ఈ టెక్స్టైల్ పార్క్ యొక్క లక్ష్యం. కానీ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి మగ్గాలు అయితేంది, ఇది మరమ్మతుకు చేసేటువంటి మగ్గాలు కావచ్చు, అంతేకాకుండా ఈ మూతపడి మొత్తం శిథిలావస్థకు చేరుకున్నటువంటి మరమగ్గాలు ఎగుమతి చేస్తే వస్త్రాలను ఉత్పత్తి చేసి 7,000 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనేది పార్కు లక్ష్యం. 2015 వరకు 1,500 మంది కార్మికులు పనిచేశారు. ప్రస్తుతం 300 మాత్రమే ఉన్నారు, ఉపాధి పొందుతున్నారు. అంటే గతంలో 2015లో చూసినట్లయితే ఈ యొక్క టెక్స్టైల్ పార్కులో 1,500 మంది కార్మికులు పనిచేశారు. ప్రస్తుతానికి మాత్రం 300 మంది మాత్రం ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే అక్కడ మరమగ్గాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మూతపడినటువంటి టెక్స్టైల్ పార్క్లో ఖాళీగా ఉన్నటువంటి షెడ్లో ధాన్యం నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో కొన్నటువంటి ధాన్యం ఏదైనా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి, అక్కడ నిల్వ ఉంచడానికి ఇదే టెక్స్టైల్ పార్క్ ఉన్నటువంటి షెడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ షెడ్లల్లో ధాన్యం పెడుతున్నటువంటి ఈ చిత్రం మీరు చూడొచ్చు. ఖాళీగా పడి ఉన్నాయి, కొన్ని షెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే సరైనటువంటి ఆర్డర్లు అలాంటి ప్రభుత్వం కూడా కల్పించకపోవడంతో చేనేత అన్నలకి పని దొరకకపోవడంతో అవన్నీ కూడా మగ్గాలకి శిథిలావస్థ, మగ్గాలన్నీ ఖరాబ్ అయిపోయి మరమగ్గాలు ఇవన్నీ కూడా కార్మికులకు శిక్షణ ఇచ్చారు గతంలో. కానీ ఇప్పుడు అవి ఖాళీగా ఉండడంతో ధాన్యం నిల్వ చేయడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో కూడా నేతన్నలకి పని కల్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర సిరిసిల్లలో వాళ్ళ హ్యాండ్లూమ్ వర్క్తో చేసేటువంటి ఏదైనా కూడా ఖాదీ కావచ్చు, మిగిలిన చేనేత పట్టు చీరలు వీరికి సరైనటువంటి పనిని కల్పించినట్లయితే చేనేతను ఆదుకున్నటువంటి ప్రభుత్వం అవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా నేతన్నలే కావచ్చు, గౌడన్నలకు ఈత చెట్లు పెంచుకుందనకు 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు. చేనేతలకు కుట్టు పరిశ్రమలు ఈ పరిశ్రమలకు పెట్టుకునే వారికి కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పేసి అన్నారు. బీసీ సామాజిక వర్గానికి 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ పథకాలన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు చేస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వ పాలన సరైందని చెప్పేసి అంటారు. కానీ మీరు రాజకీయంలో ఉన్నప్పుడు అధికారం కోసం మీరు ఎన్నికల్లో మీకు తోచిన నోటికొచ్చిన హామీలు పలకడం, అది మీకు ఓట్లేసి గెలిపించిన తర్వాత దాన్ని అంటే విస్మరించి మర్చిపోవడం అనేది ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి పని. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ప్రజలకి చివరికి వాళ్ళకి చేతిలో దొరికేది అంతంత మాత్రమే. ఏది కూడా వారి అధికారం సులాభం కోసం చేస్తున్నటువంటి ప్రకటనలు, వారి సులాభం కోసం చేస్తున్నటువంటి హామీలే తప్ప ప్రజలకు చేరువయ్యేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మరీ హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన, ఒక సందర్భం కూడా. ఆకలేసినా అడగలేరు, కష్టం వచ్చినా చెప్పుకోలేరు. 2 పిల్లలు కొనిజర్ల మండలం, ఖమ్మం జిల్లాలో కొనిజర్ల మండలం పెద్ద మునగాలకు చెందిన నాగేశ్వరరావు, స్వాతి దంపతులకు మనోజ్. మనీష్కి 11 సంవత్సరాలు, మనోజ్కి 9 సంవత్సరాలు, 2 కుమారులు. వీరు పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఓ రోజు ఉన్నటువంటి మూర్ఛ వచ్చి కాళ్ళు వంకరగా మారాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ చిత్రంలో. చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు వీరు. ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఒంటి మీద అంగి కూడా లేదు. 2 పిల్లలు పుట్టినప్పుడు ఒక 6 నెలల వరకు బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఎందుకో సడన్గా అకస్మాత్తుగా వీరికి ఒక మూర్ఛ వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఇలా వంకర తిరిగినటువంటి చేతులతోటి ఇలా ఉన్నారు. వీరు ఒక మెదడు దెబ్బతిని గడవని పేద కుటుంబం వారిది. శక్తికి మించి అప్పులు ఉన్నాయి. 2 కుమారులని సాధాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా పేపర్లో ఎవరైనా వైద్య సహాయం కోసం 10,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి స్వాతి వాపోయారు. మనీష్కి పింఛన్ వస్తున్నా కూడా చిన్న కుమారుడికి మంజూరు అవ్వలేదు. ఒక అతనికి పింఛన్ వస్తుంది, ఇంకొక పిల్లవాడికి పింఛన్ కూడా రావట్లేదు. ఈ క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ పోయి ఈ పిల్లల్ని ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు షేర్ చేసి పిల్లలకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానివ్వండి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రికి కానివ్వండి తెలియజేసి వారికి పింఛన్ వచ్చే విధంగా, వారికి ఉపయోగపడే విధంగా, ఆ పిల్లల భవిష్యత్తుకి ఆ కుటుంబం కోసం చేయుతగా నిలిచే విధంగా ఈ వీడియోని పంపించి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు చూస్తారు. చూసి వాళ్ళకి ఏవైనా సాయం చేసే దిశలో
మానవత్వం ఉన్నటువంటి ఎవరైనా కూడా వారికి సహకరిస్తారు. ఇది ప్రధానంగా వచ్చినటువంటి ఈనాడు పత్రికలో వార్తా విశేషాలు. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తల్ని వినిపిస్తా మీకు. రైట్. అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు, ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములు గుంజుకునే యత్నం కేటీఆర్. కుటుంబ సభ్యులకు, బంధువులకు, అస్మదీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించబోమని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని తుంగలు తొక్కారు. ఆ చట్టం కింద గతంలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సమయంలో జాతీయ సలహా మండలి చైర్మన్ పదవిని, ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పదవులు కోల్పోయారు. ఇక్కడ ఈ భూమి కోసం ఫార్మా గిల్లుడు, అల్లుడు కోసం అంటూ కేటీఆర్ గట్టిగా విమర్శించారు. అదే కోణంలో చూసినట్లయితే ఫార్మా అక్కడ కంపెనీల పేర్లతో, క్లస్టర్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబాలకి, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులకి అక్కడ భూములు అప్పచెప్పి ఇప్పటికే చాలా వరకు భూసేకరణ చేశారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు గతంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఇలాంటి ప్రమాణం చేసినటువంటి మీరు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం కింద తుంగలు తొక్కారని చెప్పేసి కూడా కేసీఆర్ ఇక్కడ చూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఫోటో ఇది చూపిస్తారు. ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. చూడండి, ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి, సిద్ధంగా ఉన్న సేకరించిన 12,000 ఎకరాలు అయినా అటువైపు చూడని రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి ధనదాహంతో అక్కడ ఆల్రెడీ 12,000 ఎకరాల భూమి ఉందని చెప్పేసి ఆల్రెడీ సిద్ధంగా ఉన్న భూమి వైపు చూడకుండా ముఖ్యమంత్రి ధనదాహంతో రైతు తిరుగుబాటు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూటలు పంపించేందుకే అంటూ కూడా ధీటుగా విమర్శిస్తున్నారు. దీంట్లో ఆరోపిస్తున్నటువంటి ఏమవుతుంది, ముఖ్యంగా చూసినట్లయితే ధనదాహంతో మహారాష్ట్రలో జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీకి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి, ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్టుల విషయమే కావచ్చు, భూసేకరణ, ఈ అన్ని రకాల ఏ కోణంలో చూసినా కూడా వారికి లబ్ధి చేకూరే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడే ధనం అక్కడికి మూటలు పంపించే దిశలోనే పనిచేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ సర్కారు ఆల్రెడీ సేకరించినటువంటి 12,000 ఎకరాల భూమి ఉంది. కానీ ఆ భూమి మాత్రం అటువైపు చూడకుండా కొత్తగా మళ్ళీ ఇక్కడ భూసేకరణ చేస్తున్నారు. భూసేకరణ చేస్తూ ప్రత్యక్షంగా రైతులను ఇబ్బంది పెట్టే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, సరైన ధోరణి కాదని చెప్పేసి కూడా విమర్శిస్తూ, లగచర్ల ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిపై అడ్డగోలు విధానాలు, ధనదాహంతో కొడంగల్ ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. ఇదే క్రమంలో అడ్డగోలుగా తీసుకుంటున్న విధి విధానాలు ఏదైతే నియంత పాలనలాగా చేస్తున్నారు, ఈ రైతుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష ఆధారమే సాక్ష్యం అని చెప్పేసి కూడా రైతులను విస్మరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఘాటుగా మా కేటీఆర్ అయితే అంటున్నారు. అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమేనా బలవంతపు భూసేకరణ, రేవంత్ రెడ్డి బంధుగణానికి ఫార్మా కంపెనీలు, వాటి కోసమే వ్యూహాత్మకంగా ఫార్మా క్లస్టర్లు, సొంత నియోజకవర్గం కొడంగల్లోనే భారీగా భూముల సేకరణకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు, భూములు ఇచ్చేది లేదనేది రైతులు పోరాడుతున్న బలవంతంగా గుంజుకునేందుకు కుట్ర. ఇక్కడ చెప్పినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి బంధుగణానికి, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసం అక్కడ ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టాలి, ఈ ఫార్మాసిటికల్ కంపెనీ ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి భూమిని గుంజుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది రైతులు ససేమిరా ఒప్పుకోకపోవడంతో రైతులని కక్షపూరితంగా కావాలనే రైతులను అక్కడ అక్రమంగా కేసులు పెడుతున్నారు అనే విషయంలో కూడా రైతులకి, భూసేకరణకి ఇవన్నీ సకల ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అయితే మండిపడుతున్నారు. మా పల్లెలను పాడు చేయొద్దు, మా బతుకుల్లో మన్నుపోయొద్దు అని ఇక్కడి రైతులు, గిరిజనులు ఎంత మొత్తుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వాళ్ళ వెంట పడుతున్నది? కొడంగల్ నియోజకవర్గ పరిధిలోనే ఫార్మా క్లస్టర్కు ఏర్పాటు ఎందుకు ఇంత?
మాకొద్దు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ అంటే దుద్యాల అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల గ్రామానికి లగచర్ల దగ్గర ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మా పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీ వద్దు, మేము మాకు సంబంధించిన భూముల్ని ఏమి ఇయ్యము అని అంటున్నా కూడా ఎందుకు వారిని బలవంతంగా అడగడం, బలవంతంగా భూసేకరణ అనేది ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపైన మరి రానున్న రోజుల్లో అక్కడ లగచర్లలో ఏం జరుగుతుంది, లగచర్ల రైతాంగానికి కొడంగల్ నుంచి సొంత నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది, ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది రైతుల పక్షాన ఏమైనా జాలి దయ అలాంటిది ఏమైనా ప్రవర్తిస్తారా సీఎం రేవంత్ రెడ్డి అనేది కూడా చూడాల్సినటువంటిది ఉంది. ఎందుకంటే వాళ్ళు రైతులు రౌడీలు గుండాలు కాదు కాబట్టి రైతుల పక్షాన ఏమైనా సానుకూలత స్పందించి ఒక ఉదార స్వభావాన్ని మనం చాటుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం మన అందరికీ మీద ఉంది. రైతులందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఎవరు కూడా ప్రభుత్వ అధికారుల మీద చేయి చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. అలాంటి సంఘటన ఆలోచనలు కూడా రానియొద్దు, సహకరించాలి ఎవరు కూడా. కొడంగల్ రైతులకు సంకెళ్ళు, ఇదే వార్త ఇంతకుముందు చెప్పిన ఈనాడులో వచ్చింది, అదే నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. దాదాపుగా 50 మంది మీద విచారణ చేస్తున్నారు. ఈ 16 మంది అన్నదాతలను అరెస్ట్ చేసిన పోలీసులు అయితే తలుపులు బద్దలు కొట్టి ఇల్లుళ్ళు జల్లెడ పట్టి అరెస్టులు, లగచర్ల దాడికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ మీదనే కేసులు పెట్టాలి. సత్యవతి రాథోడ్, రైతులకు అండగా ఉంటాం తెలంగాణ ఉద్యమ వేదిక. రైతులకి అండగా ఉంటామని చెప్పేసి తెలంగాణ ఉద్యమ వేదిక ఒకటైతే ఉన్నారు. అదే క్రమంలో ఈ 16 మందిని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు ఇంట్లో తలుపులు మూసి ఉన్నా కూడా కిటికీల నుంచి చూసి ఒక వ్యూహాత్మకంగా ఒక పోలీసులు అయితే ఎంత చాకచక్యంగా వాళ్ళు పట్టుకుంటున్నారంటే ఒక క్రిమినల్ని పట్టుకున్న విధంగా ఆ విధంగా మాదిరిగా అలాంటి దర్యాప్తులు జరిపించి తలుపులు ఉన్నా కూడా బద్దలు కొట్టారు. ఇల్లుళ్ళు జల్లెడబట్టి అరెస్టులు అయితే చేశారు. ఎవరి మీద అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని విచారిస్తూ వారిపై ఈ కేసులు అయితే పెట్టి అరెస్ట్ అయితే చేశారు. దాదాపుగా 13 మంది మీద అరెస్ట్ అయినాయి. ఈ 16 మంది అరెస్ట్ చేశారు. 50 మంది మీద విచారణ జరుగుతుంది. రైతులు ఇది ప్రధానంగా వచ్చినటువంటి వార్త. ఈనాడు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు. వడ్ల లోడు వదిలి నోట్ల లోడు బిజీ. మహారాష్ట్రకు మూటలు సర్దుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ధాన్యం దళారుల పాలు, రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ అన్ని బోగస్. రుణమాఫీ మోసానికి రాజన్న దగ్గర చెంపలేసుకో. రైతులకు వడ్డీతో సహా 2 లక్షలు మాఫీ చేయాలి. 15,000 రైతు భరోసా, అన్ని ఓట్లకు బోనస్ ఇవ్వాలి. డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేవంత్ రెడ్డికి 70mm సినిమా చూపిస్తాం. జగిత్యాల రైతు పాదయాత్రలో హరీష్ రావు. జగిత్యాల రైతు పాదయాత్రలో హరీష్ రావు అయితే ఒక చెప్తున్నారు, మహారాష్ట్రకు మూటలు పంపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి పాలనలో కొనుగోలు జరగకపోవా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా దళార్ల పాలవుతుంది. అంతేగాని ప్రభుత్వం అయితే కొనట్లేదు. ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకి ఒక అనుసంధానంగా ఏది లేకపోవడంతో దళార్ల పాలై దళార్లతోటి వారికి ఆదాయం వస్తుంది తప్ప రైతుకు మాత్రం ఆదాయం అయితే రావట్లేదు. కనీస మద్దతు ధర పలకకుండా కింటాకి వస్తున్నటువంటి ఆదాయము తడి తాళొడ్లు వస్తుంది, తేమ ఒడ్లు వస్తున్నాయని ఇలాంటి సాకులతోటి రైతుని నిండా ముంచే ప్రయత్నం అయితే జరుగుతుంది తప్ప ఇలాంటిది ఏం లేదు. రైతులకి రుణమాఫీ చేస్తామన్నారు, దాంట్లో రుణమాఫీ చేయలేదు. 15,000 రైతు భరోసా కింద ఇస్తామన్నారు. ప్రతి ఒడ్లకి సన్న ఒడ్లకి బోనస్ కూడా ఇస్తామన్నారు. అన్నీ కూడా ఏది కూడా బోగస్ మాటలే అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డికి సినిమా 70mm సినిమా చూపిస్తామని చెప్పేసి కూడా పాదయాత్రలో హరీష్ రావు అయితే అంటున్నారు. 70mm సినిమా రేవంత్ రెడ్డికి హరీష్ రావు చూపిస్తారట. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందు గుమ్మడికాయ కొడుతున్న రైతు పాదయాత్రకు సంఘీభావం తెలిపిన హరీష్ రావు. ఈ రైతులందరూ కూడా హరీష్ రావుని పిలిచారు. అక్కడ ఆయన పాదయాత్రకి స్టార్ట్ అయ్యే ముందర గుమ్మడికాయ తిప్పుతూ దిష్టి తీస్తూ ఆయనకి శ్రీకారం చుట్టారు. ఒడ్లు కొన్నాకే సర్వే. ఒడ్లు ఇప్పుడు ఐకేపీ సెంటర్లో ఏదైతే ఉన్నాయో రైతులందరూ ఎక్కడ చూసినా కూడా రైతులు ఆ ఒడ్ల కల్లాలల్లా ఎక్కడైతే ఒడ్లు ఉన్నాయో అవన్నీ కొన్నాకనే
ఈ సర్వే చేయాలని చెప్పేసి కూడా ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు. మొన్నటిదాకా స్థానిక ఆ, కొడ్లు కొన్నాకే సర్వే చేయాలని చెప్పేసి కూడా ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ నిలబడ్డారు రైతులందరూ. ఇది వెనక ఫర్టిలైజర్ షాప్, రైతాంగం మొత్తం ఇక్కడ ఉంటున్నట్టు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేసే వరకు సర్వేను జరగకుండా అడ్డుకుంటున్నామని తేల్చి చెప్పారు. రైతుల జీవితాల్లో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకొద్దని నినదించారు. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కులగణన సర్వే చేయడానికి అధికారులు పోతున్నారు, ఎనిమినేటర్లు. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే ఇంటి దగ్గర లేకున్నా కూడా వారు ఒక స్టిక్కర్ అలా అతికిచ్చేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. అదే క్రమంలో దానికి ఈ రైతు ఓట్లు కొన్నాక రైతు ఐకేపీ సెంటర్లో తీసుకుపోయిన ధాన్యాన్ని కొన్న తర్వాతనే ఈ సర్వేకి కూడా రావాలని చెప్పేసి ఇక్కడ ప్లకార్డులు పెట్టి నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి రైతులు. ఇదే క్రమంలో ఈ సర్వేకి వెళ్తున్నటువంటి చాలామంది అధికారులకు కూడా ఆశ నిరాశలే ఎదురవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రశ్నలు దాదాపు 75 ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు ఉండి వారి ఇంట్లో ఏముంది, వారు ఏం తింటున్నారు, ఎలాంటి ప్రవర్తన ఉంది, ఇలాంటి విచిత్రమైనటువంటి ప్రశ్నలు. కులగణన అంటే కులము ఉపకులం ఈ రెండు ఉంటే సరిపోతుంది. కానీ పాన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు, ఇవన్నీ పూర్తి వివరాలు, మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, మీ ఇంట్లో బ్యాంకు డీటెయిల్స్, తర్వాత ఇలాంటివి కూడా అడుగుతున్నారంట. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కులగణనకి ఉపకులం, కులం, క్యాస్ట్ ఇవి చెప్తే సరిపోతుంది. కానీ ఇన్ని రకాల క్వశ్చన్స్ పెట్టడానికి గల కారణం ఏంటో అనేది నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమయ్యి ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. కులగణన సర్వేకి ఇన్ని క్వశ్చన్లు పెట్టడానికి గల రీజన్ ఏంటి, ఇన్ని క్వశ్చన్లకి వ్యక్తిగత వివరాలు కూడా సేకరించడానికి గల కారణం ఏంటి, మీకు గతంలో ఉన్నటువంటి స్థిరాస్తి వివరాలు కూడా తెలియడానికి చెప్పడం అని అడగడానికి గల కారణం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్ ద్వారా ఇంకో కొంతమందికి తెలియని విషయం తెలుస్తుంటుంది. నాటి సర్వే పండుగ నేడు సర్వం దండుగా. నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పూర్తి. విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి వివరాలు నమోదు చేసుకున్న ప్రజలు 91% మంది ఆస్తుల వివరాలు వెల్లడి. నేడు అందుకు భిన్నంగా ఇంటింటి సర్వే వివరాల వెల్లడికి ప్రజల విముఖత. పత్తాలేని మంత్రులు, ప్రభుత్వ పెద్దలు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 2014 నాటి స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. అడుగడుగున అనేక లోపాలు విక్రిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్తో పోల్చితే ఆనాటి స్ఫూర్తి నేడు కనిపించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. నాడు సర్వేలో పాల్గొనేందుకు అమితాసక్తి చూపిన ప్రజలు నేడు వివరాల వెల్లడికి పూర్తిగా విముఖత చూపుతున్నారు. సర్వేలో పాల్గొంటున్న అధికార యంత్రాంగం సైతం తీవ్ర అసంతృప్తికి, అసహనానికి వ్యక్తమవుతున్నారు. ఇక్కడ నేను చెప్పినట్టుగా గతంలో 2014 సర్వే చేసినప్పుడు ఎంతైతే ప్రజలు ఆదరించారో, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్వేకి మాత్రం ఎవరు కూడా అధికారులు విస్తుపోతున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా దానికి సహకరించట్లేదని చెప్పి చాలా వార్తలు అయితే వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అప్పు కొండంతా, అభివృద్ధి గోరంతా. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినాక 341 రోజుల్లో చేసిన అప్పు 77,118 కోట్లు. ఒక ఆర్బీఐ నుంచే 57,118 కోట్ల రుణం. గణాంకాలు వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్. ఇక్కడ దాదాపుగా 341 రోజుల్లో రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత 77,118 కోట్లు అప్పయింది. అంటే దాదాపుగా 77,118 కోట్లు ఇప్పటికే అప్పయిందనంటే, అంతకుముందు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడే ఒక మనిషి మీద తలకి ₹1,00,000 అప్పు ఇంట్లో ఉంటుంది. పుట్టిన కడుపులో ఉన్న పిల్లాడికి ₹1,00,000 అప్పుగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాల గొంతెత్తి చాటాయి, గొంతెత్తి చెప్పాయి, విమర్శించాయి కూడా. మరి గతంలో ₹1,00,000 ఉన్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అడిషనల్గా 77,118 కోట్లు అప్పైందనంటే దాదాపు మనిషి తల మీద 3 లక్షలు, 2 లక్షలు కడుపులో ఉన్న వాళ్ళ మీద కూడా ₹3,00,000 అప్పుగా ఉంది. అప్పులు చేస్తూ నోటికొచ్చిన హామీలు, ఉచిత హామీలు, పథకాలు ప్రవేశపెట్టడం వల్ల, అవసరం లేని కొన్ని ప్రాజెక్టులు చేయడం వల్ల కూడా అప్పు ఎక్కువైతే తప్ప రిజర్వ్ బ్యాంకు కూడా వెల్లడించింది. ఒక 52,118 కోట్ల రుణం గణాంకాలు వెల్లడించినటువంటి రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది. గణాంకాల ప్రకారం చూసినట్లయితే ఆర్బీఐ నుంచి కూడా ఒక 52,118 కోట్ల రుణం అయితే తీసుకున్నారని చెప్పేసి కూడా తెలిసింది. బోనస్ ముందే ఇస్తే మా విలువేం తెలుస్తుంది. సన్నాలు అమ్మిన నెలకు బోనస్ ఇస్తాం. ఎమ్మెల్యే కసిరెడ్డి వ్యాఖ్యలు. బోనస్ ఇస్తే వీళ్ళ విలువ తెలియదట ముందే.
కసిరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. బోనస్ ముందే ఇస్తే మా విలువ ఎట్లా తెలుస్తుంది? సన్నాలు అమ్మిన నెలకు బోనస్ ఇస్తాం. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వెల్లడి. సన్న ఓట్లకు వెంటనే బోనస్ 500 చెల్లిస్తే మా ప్రభుత్వం విలువ మీకు ఎట్లా తెలుస్తుంది? సన్న ఓట్లు కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన తర్వాత నెల రోజులకు బోనస్ చెల్లిస్తాం అంటూ చావు కబురు చల్లగా చెప్పారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్టు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్నాలకు ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తుందని చెప్పారు. అయితే ఈ విషయం రైతులకు తెలియడం కోసం సన్నాలు అమ్మిన నెల రోజులకు బోనస్ ధర ఇస్తామని చెప్పేసి తెలిపారు. సన్నాలు ఐకేపీ సెంటర్లో తీసుకొచ్చిన తర్వాత అది ఎప్పుడైతే లోడుకు తీసుకుంటుంటారో లేకుంటే అది ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో, కొనుగోలు చేసినప్పుడు ఏ రైతుకైనా క్వింటాకు 500 రూపాయల బోనస్ కల్పిస్తే రైతుకి ఆనందం. కానీ ఇప్పుడు కొన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నెల రోజులకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటే ఆ బోనస్ దేనికి ఉపయోగపడుతుంది? ఒక లంసం అనేది ఒక రైతు అమ్మిన దానికి పైసలు ఆ రోజుకే కలిపి వస్తే ఇంతై కొంచెం ఒక రూపాయి 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఒక 100 రూపాయలు అవుతుంది. అంతేగాని నువ్వు ఇవాళ కొనుక్కున్న తర్వాత నెల రోజులకి పోయి నెల రోజుల తర్వాత రెడ్డి ఎవరు రాకాశ ఎవరు అన్నట్టుగా, రాజు ఎవరు రాకాశ ఎవరు అన్నట్టుగా నెల రోజులకి సన్నాలకి బోనస్ ఇస్తామని అంటే అదేం పద్ధతి మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఎప్పుడు అమ్ముకున్నప్పుడు దానికి ఏమంటే తక్షణం వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు అప్పుడు ఇవ్వాలి, కలిపి లెక్కగట్టి ఇవ్వాలి. క్వింటాకు ఏమి ఇస్తున్నారు మద్దతు ధర? క్వింటాకు మద్దతు ధర ఇయ్యంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి బోనస్ 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో అప్పుడప్పటికి ఇస్తే రైతు ఉపయోగపడతాడు, రైతుకు లాభం చేకూరుతుంది. అంతేగాని మన సెంటర్లో కొనుగోలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల రోజులకి బోనస్ ఇస్తా అంటే అది ఎంతవరకు కరెక్టు? అది సరైందేనా? అసలు క్యాష్ అండ్ క్యారీ ఉండాలి కదా. ఏదైనా కొనుక్కోగానే క్యాష్ ఇచ్చేటట్టు ఉండాలి. అంతేగాని నెల రోజులకు నేను ఇస్తా అంటే నెల రోజులకు ఇచ్చింది ఎవరికి లాభదాయకము? ఇది ఎందుకు అట్లాంటి చర్యలు చేపడుతున్నారో నాకైతే అర్థమే కావట్లేదు. మరి అంతా రైతుల్ని వదిలేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ని వదిలేస్తున్నారు, ఉద్యోగస్తుల్ని వదిలేస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వదిలేస్తున్నారు, ప్రభుత్వ అధికారులకు ఎవరికి టీఏడిఎల్ కూడా రావట్లేదు. కాంగ్రెస్ పాలన మరి ఏం పాలన చేస్తున్నారో, ఏ రకంగా చేస్తున్నారో, మరి ఎందుకు ఇలాంటి చర్యలు కొత్త కొత్త ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమే కావట్లేదు. 420 హామీల అమలేది? 11 నెలల్లో ఏం ఒరగబెట్టారని సంబురాలు జరుపుతారు. విజయోత్సవాలకు వ్యతిరేకంగా వజ్రవంచన దినాలు నిర్వహిస్తాం, ప్రజావంచన దినాలు నిర్వహిస్తాం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం. అయితే మొత్తం వీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా 420 హామీలు అని చెప్పేసి అంటున్నారు. మన కొప్పుల ఈశ్వర్ మరియు బీఆర్ఎస్ జిల్లాకు చెందినటువంటి నాయకులు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు. వీరు విజయోత్సవాలు జరుపుకుంటానని చెప్పేసి అన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు విజయోత్సవాలు జరుపుకుంటాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు అందే పిలుపునైతే మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో కొప్పుల ఈశ్వర్ ఏమంటున్నారంటే, ఏం ఊరగబెట్టారని చెప్పేసి మీరు విజయోత్సవాలు జరుపుకుంటారు, మీరు విజయోత్సవాలు జరుపుకుంటే మేము ప్రజావంచన దినాలు జరుపుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ కొప్పుల ఈశ్వర్ ఘాటుగా వారికి విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. వారికి స్పందించి ధీటైన సవాల్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు విజయోత్సవాలు జరుపుకుంటారు, ఎవరు ప్రజావంచన దినోత్సవాలు జరుపుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ప్రజలకి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయిన అందరికీ రైతు బంధు వచ్చింది. ఎక్కడ రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది. కళ్యాణ లక్ష్మి పిల్లలకి కానివచ్చు, తర్వాత గురుకులాలు ఉన్నట్టుకు సరైన డైట్ కూడా పంపించారు. మోడల్ స్కూల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. కానీ నేడు 11 నెలలు అవుతున్నా కూడా ఏం ఉరగబెట్టారని సంబురాలు జరుపుకుంటారు. ఈ సంబురాలకి ప్రభుత్వ ధనం ఎంత నష్టం చేస్తారనేది చూద్దామని చెప్పేసి కూడా అంటున్నారు. వీరు ప్రజలకైతే ఇప్పుడు ఎక్కడ చిన్న కష్టం వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రతిపక్షంగా నిలబడుతూ ప్రజలకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ నాయకులు అయితే అండగా అయితే ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఎంతవరకు ఉంటారు, ఏ విధంగా ముందుకు సాగిపోతుంది ఈ ప్రతిపక్షం అనేది కూడా చూడాల్సింది అవసరమైతే మనకైతే ఎంతైనా ఉంది. నల్లగొండలో పత్తి రైతుల రాస్తారోక. నల్లగొండలో మరిగూడకు చెందినటువంటి పత్తి పంటలు వేసినటువంటి రైతులందరూ కూడా మరిగూడలో నిరసన రాస్తారోక అయితే చేశారు. ఇక్కడ
పత్తి రైతుల రాస్తారోక. సిసిఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండు. నల్గొండ జిల్లా మరిగూడ మండలంలో పత్తి రైతులు మంగళవారం సాయంత్రం ఎర్రగండ్లపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాటన్ మిల్లు ఎదుట రాస్తారోక చేశారు. వరుసగా 3 రోజుల నుంచి పత్తి కొనుగోలు జరగలేదని. ఇక్కడ మరిగూడలో ఉన్నటువంటి కాటన్ మిల్ వద్దకి పత్తి తీసుకొని వెళ్ళారు. రైతులు అక్కడికి తీసుకుపోయిన తర్వాత దాదాపుగా 3 రోజుల సందే అక్కడనే ఉంటున్నారు. అక్కడ పోతున్నటువంటి తీసుకువెళ్ళినటువంటి కాటన్ ఏదైతే ఉందో అక్కడ మిల్లర్లు కొనుగోలు చేయట్లేరు. ఎందుకు చేయట్లేరు అంటే వారికి సరైనటువంటి ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య ఒక గ్యారంటీ కావాలని ప్రభుత్వము గ్యారంటీ ఇవ్వమని మిల్లర్లు అని అంటున్నారు. గతంలో చూసినట్లయితే ఇదే గ్యారంటీని షూరిటీ లేదు కాబట్టి ఈ కొనుగోలు చేయలేక రైతులు అక్కడ తీసుకుపోవడంతో 3 రోజుల సంది అక్కడనే ఉంటున్నారు. తిండి తిప్పలకు కూడా కరువైపోతుంది. అక్కడ ఎలాంటి అవకాశం లేకున్నా కూడా ఇక్కడ చూడొచ్చు మనం 3 రోజుల పాటు అగచాట్లు పడుతున్నటువంటి రైతులు. ఒకరోజు చూస్తేనే మనము చాలా ఇబ్బంది పడతాం. 3 రోజుల సంది తిండి తిప్పలేక ఇక్కడనే కాటన్ మిల్లు ఎదుట ఉంది. అక్కడికి పోలీస్ బలగాలు కూడా వచ్చారు. పోలీసులు కూడా చూస్తున్నారు ఏమైనా గొడవలు ఏమైనా అవుతాయని చెప్పేసి. కానీ ఇక్కడ సామరస్యంగానే నిరసన తెలియజేశారు రైతులు. 3 రోజుల సంది ఉన్నారు అక్కడ. ఏదైనా దురదృష్టం కొద్దీ అక్కడ వర్షం గిట్లా పడింది అనుకోండి, వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల వర్షం కురిస్తే మాత్రం అక్కడ తీసుకుపోయినటువంటి పత్తి మొత్తం తడిచిపోవడంతో తేమ వస్తుంది. ఆ పత్తి తడవడంతో సరైనటువంటి ధర మాత్రం మళ్ళీ రైతుకి రాదు. అలా రాకపోవడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతాడు. ఇలాంటి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం చొరవ తీసుకొని కొనుక్కునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, రైతులు ఎలాంటి ఐకేపీ సెంటర్లే కావచ్చు, పత్తి కాటన్ మిల్లే కావచ్చు, రైతులకి సమస్యలు తలెత్తేలాగా ఎవరు కూడా నడుచుకోవద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ వాస్తవికంగా మనం చూసినట్లయితే ఎక్కడ పోయినా కూడా ఇలాంటి సమస్యలు చాలా వరకు ఉన్నాయి. ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టగా తీసుకొని దీనిపై రైతులకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఏది కూడా కక్ష సాధింపుల చర్య కోసం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే క్రమంలో చేయొద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ హరీష్ రావు ఘాటుగా అంటున్నటువంటి మాట ఏంటంటే వడ్లు కొనుగోలు చేయడంలో మరిచి నోట్లు మూట కట్టుకోవడంలో, నోట్లు లోడు చేయడంలో మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించే దిశలో నోట్లు మూట కట్టే దాంట్లో పనిలో నిమగ్నమైపోయారని చెప్పేసి కూడా ఘాటైనటువంటి విమర్శ అయితే విమర్శిస్తున్నారు హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను.